హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ఎక్స్‌చేంజ్ లిమిట్‌లు అంటే ఏంటి? స్టాక్ ఎక్స్‌చేంజ్ లిమిట్‌లు అంటే ఏంటనేది చూద్దాం. సో, లెసన్ నంబర్ 3.9 స్టాక్ ఎక్స్‌చేంజ్ లిమిట్‌లు అంటే ఒక రోజు లేదా నిర్దిష్ట కాలంలో స్టాక్ లేదా సూచీ ధరలో అత్యధికంగా లేదా అత్యల్పంగా ఎంత వరకు కదలవచ్చో ముందుగా నిర్ణయించిన పరిమితులు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే. అంటే స్టాక్ ఎక్స్‌చేంజ్ లిమిట్‌లు అంటే ఒక రోజు లేదా నిర్దిష్ట కాలంలో స్టాక్ లేదా సూచీ ధరలు అత్యధికంగా లేదా అత్యల్పంగా ఎంత వరకు కదలవచ్చో ముందుగా నిర్ణయించిన పరిమితులు. వీటినే సాధారణంగా సర్క్యూట్ సర్క్యూట్ లిమిట్‌లు లేదా ప్రైస్ బాండ్‌లు అని అంటారు. దీన్నే సాధారణంగా ఏమంటారంటే సర్క్యూట్ లిమిట్‌లు లేదా ప్రైస్ బ్యాండ్‌లు అని అంటారు. అంటే పరిమితులను ఇది పరిమితులను ఎక్స్‌చేంజ్‌లు ఎన్ఎస్‌సి, బిఎస్‌సి మార్కెట్‌లో అంటే ఇది పరిమితుల ఎక్స్‌చేంజ్‌లు మార్కెట్‌లో అసహజమైన ధరల మార్పులను నివారించడానికి అసహజమైన అసహజమైన ధరల మార్పుల్ని నివారించడానికి మరియు పెట్టుబడిదారులను రక్షించడానికి ఇవి అమలు చేస్తాయి. ఓకే. అంటే సడెన్‌గా మార్కెట్‌లో పెద్ద పెద్ద చేంజెస్ వచ్చినప్పుడు ఆ ధరల యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పులు నివారించడానికి అయితే మనకి ఇవి పెట్టుబడిదారులను రక్షించడానికి ఈ సర్క్యూట్‌లనేవైతే, ఈ లిమిట్‌లనేవైతే జారీ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రతి షేర్‌కి లేదా ప్రతి సూచీకి ఎక్స్‌చేంజ్ అనేది అయితే ఒక ఎగువ పరిమితి, అప్పర్ సర్క్యూట్ ఒక తక్కువ పరిమితి అంటే లోవర్ సర్క్యూట్ అనేదైతే నిర్ణయిస్తుంది. ప్రతి షేర్‌కి కూడా, ప్రతి ఇండెక్స్ కూడా ఈ ఎక్స్‌చేంజ్ ఏం చేస్తుందంటే ఒక అప్పర్ సర్క్యూట్‌ను అదే విధంగా ఒక లోవర్ సర్క్యూట్‌ను అనేదైతే నిర్ణయిస్తుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక షేర్‌కి 10% సర్క్యూట్ లిమిట్ ఉన్నట్లయితే 10% సర్క్యూట్ లిమిట్ ఉన్నట్లయితే ఆ రోజు దాని ధర 10% కంటే ఎక్కువ పెరగకూడదు లేదా పడకూడదు. ఓకే. క్లియర్ అర్థమైందనుకుంటున్నాను. ఆ రోజు షేర్ అనేది ధర 10% కంటే ఎక్కువ పెరగకూడదు. సో, అదే విధంగా పడిపోకూడదు. షేర్ ఆ పరిమితిని తాకిన వెంటనే ట్రేడింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఎప్పుడైతే షేర్ అనేది ఆ పరిమితిని తాకిందో, ఎప్పుడైతే షేర్ అనేది ఆ పరిమితిని తాకిందో ట్రేడింగ్ అనేదైతే ఆటోమేటిక్‌గా అనేదైతే ఆగిపోతుంది లేదా పరిమితం అవుతుంది. ఇక్కడేంటంటే మార్కెట్ స్థాయి సర్క్యూట్ లిమిట్‌లు, ఇండెక్స్ బేస్డ్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ సెన్సెక్స్ లేదా నిఫ్టీ ఒక రోజులో 10% లేదా 15% లేదా 20% వరకు కదిలితే సెబీ మార్గదర్శకాల ప్రకారం ట్రేడింగ్ కొంత సమయం అనేదైతే నిలిపివేయబడుతుంది. అంటే కొంత సమయం వరకు ట్రేడింగ్ అనేదైతే ఆఫ్ చేసేస్తారు. అంటే 10% తగ్గుదల, పెరుగుదల సంభవిస్తాయి. 10% తగ్గుదల మరియు పెరుగుదల సంభవిస్తే 25 నిమిషాల వరకు మార్కెట్ బ్రేక్ అనేదైతే ఇస్తారు. 25 నిమిషాల వరకు మార్కెట్ బ్రేక్ అనేదైతే ఇస్తారు. 20% లిమిట్ చేస్తే ఆ రోజు ట్రేడింగ్ అనేదైతే నిలిపివేయబడుతుంది. ఒకవేళ 20% గాని 20% గాని లిమిట్ చేరింది. సో, చేరితే ఏమవుతుంది? ఆ రోజు కంప్లీట్‌గా ట్రేడింగ్ అన్నదైతే నిలిపివేయబడుతుంది. సో, ఇక్కడేంటంటే అంటే ఏమవుతుంది? ఇలాంటి లిమిట్‌లు పెట్టడం వల్ల ఏమవుతుంది? సో, ఇలాంటి లిమిట్‌లు పెట్టడం వల్ల మార్కెట్‌లో భయం లేదా అవివేకమైన ఉత్సాహం కారణంగా జరిగే తీవ్ర మార్పులనైతే నివారించవచ్చు. సో, ఇటువంటి లిమిట్‌లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్‌లో భయం లేదా అవివేకమైన ఉత్సాహం కారణంగా జరిగే తీవ్ర మార్పులనైతే నియంత్రించవచ్చు. ఇది చిన్న పెట్టుబడిదారులకు సురక్షిత వాతావరణం అయితే కలిగిస్తుంది. ఇది చిన్న పెట్టుబడిదారులకు సురక్షిత వాతావరణం అయితే కలిగిస్తుంది. అంటే మొత్తానికి ఎక్స్‌చేంజ్ లిమిట్‌లో మార్కెట్ స్థిరత్వం మరియు పెట్టుబడిదారుల నమ్మకాన్ని అయితే కాపాడే రక్షణ వ్యవస్థగా ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా మొత్తానికి ఎక్స్‌చేంజ్ లిమిట్‌లో మార్కెట్ స్థిరత్వం మరియు పెట్టుబడిదారుల నమ్మకాన్ని కాపాడే రక్షణాత్మక వ్యవస్థగా అనేదైతే ఉంటుంది. సో, ఇది మనకి కంప్లీట్‌గా ఈ ఎక్స్‌చేంజ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ అండ్ బాయ్.